నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఏపీలో లడ్డు వివాదానికి సంబంధించి లడ్డు యానిమల్ ఫ్యాట్ కలిసింది, కల్తీ జరిగింది, కెమికల్స్ కలిసాయి, వీటన్నిటికీ సంబంధించి అయితే అధికారంలో ఉన్నవాళ్ళు లేదంటే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం, మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాం. సో దీని వ్యవహారం అంతటికీ సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం చేశారు విత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ త్రూ. చాలా అంశాలు కూడా ఆయన సంధించారు. ఫస్ట్ ఓవరాల్గా మీరు ఏం చెప్తారు? నెక్స్ట్ పాయింట్ టు పాయింట్ వెళ్దాం. ఇది లడ్డు వివాదం కాదు, రాజకీయ వివాదం. మార్చేశారు అలా. ఇది లడ్డు వివాదం కాదు, రాజకీయ వివాదం. ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు సిబిఐ సిట్ను నియమించింది. ఆ సిట్టు 16 నెలల పాటు దర్యాప్తు జరిపి ఒక నివేదిక ఇచ్చారు గవర్నమెంట్కు. తర్వాత సిబిఐ ఏసీబీ కోర్టులో ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. దాంట్లో క్లియర్ కట్ గా రాశారు, 36 మంది నిందితులను వాళ్ళ పేర్లతో సహా పెట్టారు. అది ఒక సైడ్ ఉంది. రెండవది, మీరు మళ్ళా గవర్నమెంట్ నిన్న ఏకసభ్య కమిషన్ వేశారు. ఇంకా చాలా కదా, ఊరుకోవచ్చు కదా. ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ రాని సుప్రీం వచ్చేసి సిట్ వచ్చేసి ఆల్రెడీ ఛార్జ్ షీట్ వేసింది. ఇంకా కోర్టులో ఇది యాక్చువల్గా కోర్టు పరిధిలో ఉంది. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు సబ్ జ్యుడిషియల్ మొత్తం సబ్జెక్ట్ వచ్చేసి కోర్టు పరిధిలో ఉంది. పోనీ మళ్ళీ ఏకసభ్య కమిషన్ వేసినావు, ఇంకా ఊరుకోవచ్చు కదా. పొద్దుసం దాని గురించి కెలకడం అంటే ఇది కేవలము రాజకీయ కోసం తప్ప దేవుని మీద భక్తి కాదు, ఇంకేమి కాదు. వచ్చేసి కేవలము రాజకీయంగా అప్పర్ హ్యాండ్ చేస్తాను కోసం వీళ్ళు చేస్తాను, వాళ్ళు చేస్తాను వీళ్ళు. ఆఖరికి వెంకటేశ్వరుని ప్రతిష్ట వచ్చేసి రోజులకు దిగదారుస్తున్నారు. ఇద్దరికి దేవుడన్నా భక్తి లేదు, గౌరవం లేదు. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, భాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదా విరామని 2 పార్టీల కూటమి నాయకులకు వాళ్ళకు ఆత్మశుద్ధి లేదు, చిత్తశుద్ధి లేదు, దేవుని మీద భక్తి లేదు, గౌరవం లేదు. కేవలం వచ్చేసి రాజకీయం కోసం ఆ కూటమి పార్టీ నాయకులు వాళ్ళు వాడుకుంటున్నారు. సార్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ త్రూ కొన్ని ముఖ్యమైన అంశాలను తెర మీదకి తీసుకొచ్చారు. అంటే మాట్లాడుకుంటున్న విషయాలే, బట్ నన్ను డీగ్లామర్ చేయాలని ట్రై చేస్తున్నారు, హెరిటేజ్ని తీసుకుని వచ్చారు, ఇవన్నిటి మీద నేను ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను అని చెప్తున్నారు. ఇందాపూర్కి అలానే హెరిటేజ్కి సంబంధం ఉంది అంటున్నారు. అలాంటిది ఏదీ లేదు, నేను రాజకీయాలలో ఉన్నాను కాబట్టి పాలు కానీ నెయ్యి కానీ నేను సరఫరా చేయాలి అని అనుకోలేదు అని చాలా స్పష్టంగా తెలియచేశారు. ఇన్నాళ్ళ 4 రోజుల కింద చెప్పి సరిపోయింది కదా. 4 రోజుల కిందటనే ఈ మాట ఆ రోజు చెప్పింటే ఇంత దూరం వచ్చినది కదా. ఎందుకు ప్రొలాంగ్ చేశారు? ఇప్పుడు ఇందాపూర్కు హెరిటేజ్కి లింక్ ఉందని చెప్పారు. దానికి ఉన్నది ఇది అని చెప్తే 4 రోజుల కిందట చెప్పింటే సరిపోయింది కదా. ఇన్నాళ్ళకు దాన్ని డ్రాగన్ చేస్తానికి కారణము, అనుమానం వచ్చడానికి కారణం వచ్చేసి కూటమి ముఖ్యమంత్రి గారే, కూటమి ప్రభుత్వమే. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు దండుకున్నట్లు మీరు వచ్చేసి చర్చకు శాసన మండలి అనుమతించలేదు కాబట్టి అందరికీ అనుమానాలు వచ్చాయి. ప్రజలకు కూడా, వాళ్ళకే కాదు, వైకాపాల కాదు, అందరికీ అనుమానాలు వచ్చాయి. ఎందుకు చర్చిస్తే పోతుంది కదా, ఏమి లేకుంటే ఏముంది ఆ సమస్య అని ప్రజలు అనుకున్నారు. కాబట్టి ఈరోజు చెప్పిన మాట ఆ రోజు చెప్పింటే సరిపోయింది ఇది. కాబట్టి దీనికి కూడా కారణం మళ్ళా ఇందాపూర్కు హెరిటేజ్కి కారణం వచ్చేసి మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి పార్టీ నాయకులే, వేరే వాళ్ళు కాదు. ఇప్పుడు ఏవైతే కొన్ని అవకతవకలు జరిగాయని చెబుతూ ఉన్నారో అవి మీరు నోటీస్ చేశారా సార్ ఇంతకుముందు? ఇప్పుడు కల్తీ నెయ్యి తయారీకి ముఠాగా ఏర్పడ్డారు అన్నారు. అండ్ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారి పిఏ చిన్నప్పన్న 4.5 కోట్లు లంచం తీసుకున్నారు అని చెప్తున్నారు. నకిలీ సర్టిఫికెట్లను సమర్పించి టెండర్లు దక్కించుకొని కల్తీ నెయ్యి సరఫరా చేశారని చెప్తున్నారు. ఇలా రకరకాల కారణాలు చెబుతూ ఉన్నప్పుడు మీరు ఏకీభవిస్తారా? ఈ రీజన్స్తో మీరు నోటీస్ చేశారా ఇవి? ఆయన చెప్పింది కాదు, సిట్ ఏం చెప్పింది? సిట్ వచ్చేసి ఇది నెయ్యి కాదు, దీంట్లో జంతువుల కొవ్వు లేదు, దీంట్లో ఉండేది పామ్ ఆయిల్, పామ్ కర్నెల్ ఆయిల్, బీటా కెరటిన్ రసాయనము, ఈ పదార్థంతో తయారు చేశారు. 60 లక్షల కిలోలు సప్లై చేశారు. 20.01 కోట్ల లడ్లు తయారు చేశారు. దాదాపు 250 కోట్ల అవినీతి జరిగింది. ఇది వచ్చేసి 36 మంది నిందితులు. దాంట్లో వచ్చేసి టీటీడీ ఉద్యోగులు, టీటీడీ అధికారులు,
డైరీ ఈ యొక్క సరఫరా చేసిన వాళ్ళు. దాంట్లో చిన్నప్పన్న అతను కూడా అతనికి అకౌంట్లోకి ఒక 4.69 కోట్ల రూపాయలు చేరింది. అక్కడ నుండి మళ్ళా 4.64 కోట్లు వేరే వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇది ఓవరాల్గా వచ్చేసి సిట్లోనే ఉంది. ఆ సరఫరా చేసిన వాళ్ళు ఏబీ డైరీ, వైష్ణవి డైరీ, బోలే బాబా డైరీ. ఇవి సైలెంట్ ఫీచర్స్. మిగతా అనేకం ఉన్నాయి. ఇంకా దాని మీద ప్రొసీడ్ కావచ్చు కదంటే కొత్తగా ఏం చెప్పింది, ఆల్రెడీ సిట్లో ఉన్నాయి కదా. కొత్తగా వచ్చేసి చంద్రబాబు నాయుడు దానికి అసెంబ్లీలో మళ్ళీ సుత్తి కొట్టాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ ఛార్జ్ షీట్ లోనే ఉన్నాయి ఇవన్నీ. ఇది చర్చా వేదికలో అనేక సార్లు డిస్కస్ చేసుకున్నాం. పేపర్లో వచ్చింది. కొత్తగా ఏమి గండికోట రహస్యం ఛేదించినట్టు ఏమైనా కొత్తగా ఏమి దాంట్లో సుత్తి కొట్టడం తప్ప. సుత్తే అది. సార్ ఇప్పుడు ఇటు సిబిఐ కావచ్చు, అటు సిట్ కావచ్చు, యానిమల్ ఫ్యాట్ కలవలేదు అని ఖండితంగా చెప్పిన తర్వాత కూడా 1 man కమిటీ వేయడం జరిగింది, ఏకసభ్య కమిటీ. దానికి సంబంధించి సుప్రీం వేసిన చురుకలు కూడా మనం చూసాం. అంటే ఒక దాంట్లోకి ఇంకొక దానిలోకి ఇంటర్ఫియర్ అవ్వద్దు, ఈ సూచనలు సుప్రీం చేయడం కూడా మనం చూసాం తాజాగా. మీరేమంటారు? మా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఎందుకంటే ఆయన 2024 ఆయన సెప్టెంబర్లో అనుకుంటా ఆయనే వచ్చేసి ఫస్ట్ దీంట్లో జంతువుల కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది అని చెప్పేసి ముందు ఆయనే మొదలు పెట్టాడు. అది ఒక విధంగా వచ్చేసి జగన్మోహన్ రెడ్డిని, వైకాపాను రాజకీయంగా దెబ్బతీయాలి, ఇది హిందువులకు వ్యతిరేకము అని చెప్పేసి ఒక క్రియేట్ చేయాలని చూశాడు. కాబట్టి ఆయన స్టార్ట్ చేశాడు. దాని మీద సిట్ వేశారు. దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి దాని మీద సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు పోయాడు. సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది సిట్ వేయమని చెప్పేసి. వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఈయన అనుకున్నది రాలే. ఈయన అనుకున్నది ఏమి, ఈయన వచ్చేసి దాంట్లో అవినీతి గురించి కాదు, ఈయనకు ఇంకోటి కాదు, దాంట్లో జంతువుల కొవ్వు కలిసింది అనేది ఒకటి చూపించేసి దాన్ని హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా పొలిటికల్గా ఉపయోగించుకోవాలని చూశాడు. ఈయన అనుకునే రిపోర్టు నివేదికలో రాలే, ఛార్జ్ షీట్లో నివేదికలో. కాబట్టి ఇంకా గుర్తులో పడ్డ ఎలక తిన్నా దీన్ని ఏం చేయాలా అని చెప్పేసి దాంట్లో ఇంకా సమగ్రంగా దర్యాప్తు జరగలేదు అని చెప్పేసి మళ్ళీ ఒక ఏకసభ్య కమిషన్ వేశారు. దాంట్లో ఆయన అనుకున్న వాళ్ళ పేర్లు రాలేదు. ఆయన అనుకున్నది బహుశా వచ్చేసి సుబ్బారెడ్డి పేరు, కరుణాకర్ రెడ్డి పేరు, ధర్మారెడ్డి పేరు, ఇంకేమైనా వీలైతే జగన్మోహన్ రెడ్డి పేరు, ఇవన్నీ రావాలనుకున్నాడు. అవన్నీ రాలే. కొవ్వు ఇంత కొవ్వు ఉంది, అన్ని కొవ్వులు ఉన్నాయని చెప్పి చెప్పాలనుకున్నాడు, అది రాలే. దానికోసం ఇవన్నీ ఇంకా ఒక తప్పు కోసం ఇంకొక తప్పు, ఆ తప్పు కోసం ఇంకో తప్పు, తప్పు మీద తప్పు చేస్తా ఉన్నారు. దాని పేరు వచ్చేసి దేవుని పేరు, మళ్ళా హిందూ మతము. కాబట్టి వీళ్ళకి హిందూ మతం మీద ప్రేమ లేదు, వెంకటేశ్వర స్వామి మీద ప్రేమ లేదు, లడ్డు మీద ప్రేమ లేదు, ఏమీ లేదు. వచ్చేసి కేవలము రాజకీయం రాజకీయం రాజకీయం. దానికి మతం పేరు, దేవుని పేరు, వీళ్ళకి ఏమీ లేవు. వచ్చేసి వీళ్ళకు రాజకీయం తప్ప ఇంకా ఏ మతము లేదు, వీళ్ళకు ఏ దేవుడు లేడు. పేరుకి వచ్చేసి అన్ని వాళ్ళ పేర్లు చెప్పి రాజకీయం చేస్తున్నారు. అండ్ 2022లోనే కల్తీ జరిగింది అని సిఎఫ్టిఆర్ఏ స్పష్టం చేసింది అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు నొక్కి ఒక్కానిస్తున్నారు. మరి అప్పటి నుంచే జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పటి వరకు వీళ్ళు ఏం చేశారు అనేది క్వశ్చన్ మార్క్. అంతే కదా. ఆయనకు బహుశా ఇప్పుడైనా తెలిసింటే నాకు ఇప్పుడు తెలిసిందని చెప్పు, అంటే అప్పుడే తెలిసింటే ఎందుకు చెప్పలేదు ఇంతవరకు? 2022లో చెప్పింటే భయపడినావేమన్నా అధికారం లేవని చెప్పేసి అప్పుడు చెప్పిండొచ్చు కదా తెలిసింటే. లేదా ఇప్పుడు తెలిసిందంటే సరే ఏ విధంగా చెప్పింది, మళ్ళీ ఏమైనా రిపోర్ట్ చదివి చెప్పింటే అది చెప్పు అంతే. బట్ అనవసరంగా ఇది వచ్చేసి అనవసరంగా లాగుతా ఉన్నారు. నేను ఇంతకుముందు కూడా 2-3 సార్లు చెప్పాను, రాజు బంటు కథ అదే జరుగుతూ ఉంది. వచ్చేసి రాజు అడవికి వేటకు పోయాడు. మధ్యాహ్నం ఎండాకాలము, మధ్యాహ్నం అయింది, నిద్ర వస్తూ ఉంది. ఒక చెట్టు కింద పడుకున్నాడు, నిద్రపోతా ఉన్నాడు. పక్కన బంటు వచ్చేసి రాజుకు నిద్రాభంగం కలగకుండా ఉన్నాడు. ఈ లోపల ఒక ఈగ వచ్చింది, రాజు ముక్కు మీద వాలింది. ఈ బంటు అయ్యో రాజుకు నిద్రాభంగం కలుగుతుందని చెప్పేసి ఆ ఈగను దోలాలని పక్కన బండరాయి తీసుకొని మోదినాడు. మోస్తే ఆ ఈగ తప్పించుకొని పోయింది. ఆ రాజుకు వచ్చేసి ముక్కు పగిలింది, తల పగిలింది, చచ్చాడు. ఇప్పుడు ఇదే పరిస్థితి చేస్తున్నారు కూటమి నాయకులు. వాళ్ళకు వీళ్ళు వచ్చేసి వైకాపాలు ఇద్దరు కలిసి ఇక్కడ రాజు ఎవరు? వెంకటేశ్వర స్వామి కానీ, టీటీడీ లడ్డు కానీ, టీటీడీ కానీ, స్వామి రాజు ప్లేస్లో బంటు లేక భక్తులు ఎవరు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కూటమి నాయకులు. ఇక్కడ ఈగ ప్లేస్లో ఎవరున్నారు? నిందితులు, సిట్ ఇచ్చినటువంటి నిందితులు.
కాబట్టి ఇక్కడ బంటుకేమో రాజు మీద ప్రేమే, కానీ జరిగిందేమి, ఆఖరికి రాజును చంపాడు, ఈగ తప్పించుకుంది. అదే విధంగా వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను రోజు రోజుకు ఇంకా భవిష్యత్తులో తిరుమల లడ్డు తినాలంటే మేము వచ్చేసి స్వచ్ఛమైన నెయ్యి వాడినామని ఎన్ని చెప్పినా కానీ డౌట్ వచ్చే విధంగా భవిష్యత్తులో తిరుమల లడ్డు కానీ శ్రీశైలం ప్రసాదం కానీ ఏది కూడా మొత్తం ఓవరాల్గా హిందూ మతానికే, తర్వాత దేవతలకు దేవాలయం ఉండే ప్రసాదాలకే కలంకం తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. సార్, ఇప్పుడు ఇదే ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. 7 కొండల్ని 7 కొండలు కాదు 2 కొండలు అని జీవో తెచ్చిందే రాజశేఖర్ రెడ్డి గారు అంటూ ఒక అంశాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు. నేను ఏదో అప్పుడు చదివినా కానీ ఇప్పుడు డెప్త్లోకి ఈ లోపల చదవలేదు. ఇది చాలా ఓల్డ్ ఇష్యూ, కొన్నాళ్ళ పాటు సాగింది. అప్పుడు అది దాని మీద ఏది వచ్చేసి 7 కొండలు ఇచ్చిందే రాజశేఖర్ అని కొందరనే వాళ్ళు ఉన్నారు. అది నేను కూడా పూర్తిగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ లేదు నా దగ్గర, కానీ ఇది ఓల్డ్ ఇష్యూ, ఇది ఇష్యూనే కాదు. ఇప్పుడు దానివల్ల అనవసరంగా అంటే కేవలం ప్రతిదీ వచ్చేసి మతం పేరు చెప్పి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశం తప్పనిచ్చేసి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ లోపల రాజకీయం కోసం మతాన్ని వాడుకోవడం అనేది ఎక్కువైపోయింది. అది మామూలుగా బీజేపీ వాళ్ళు వాడుకునే వాళ్ళు, ఇప్పుడు బీజేపీని మించిపోయినాడు. ఈయన వచ్చేసి ఈయన పవన్ కళ్యాణ్ కొత్త బిచ్చగాడు పొద్దుడు అని చెప్పి ఆ విధంగా బీజేపీ కంటే ఎక్కువైపోయింది వీళ్ళ యొక్క సుల్లి వచ్చేసి సోది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుది. ఇప్పుడు ఇష్యూ ఇది వచ్చింది. ఈ ఇష్యూ కేవలం ప్రతిదీ రాజకీయం కోసం వచ్చేసి ఈయన అనుకుంటున్నాడు హిందువుల మనోభావాలు ఏదో అబ్బాయి ఈయన పెద్ద హిందువుల హీరో అయితే అనుకున్నాడు. హిందువులే అసహించుకుంటున్నారు. హిందువులే వచ్చేసి దేవుని పూజించే వాళ్ళే అతి చేస్తున్నారు. వీళ్ళు మరి ఓవర్ అయిపోయింది. అతి సర్వత్రా వర్జయ్యే రోజు ఇదేనాగా ఇంత మించింగా దిక్కు కల్తీ నెయ్యి కంటే కల్తీ పాల వ్యవహారం మరింత సీరియస్గా ఉంటే దాని గురించి చర్చించకుండా రోజు కల్తీ నెయ్యి ఇదే నెయ్యిలకు పల్లాయి, దీనికోసం ఇది ఎన్నుకున్నది అని ఆడవాళ్ళు చెప్తాను. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్, కూటమి నాయకులను ఆడవాళ్ళు వచ్చేసి దేవుని రోజు పూజించే వాళ్ళు కూడా ఆడవాళ్ళు మొగోళ్ళు కాకుండా ఆడవాళ్ళు చెప్తున్నారు. వీళ్ళకి ఇదే పని అయిపోయింది. ఇంకా ఈయన ఏమనుకుంటాడంటే అబ్బాయి ఇది మా హిందువుల ఓటర్ని గంపగుత్తుగా పడతాయి, ఈయన హిందువులకు చిన్న మేలు చేస్తుందని చెప్పి అనుకుంటారు. కానీ బాగా హిందువుల్లోనే హేటెడ్ ఎక్కువ అయిపోయింది కూటమి పార్టీ మీద. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉన్నప్పుడు హిందువులు అంటే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా చూస్తే తిరుమల కొండపైకి డిక్లరేషన్ లేకుండా అన్యమతస్థులు పైకి వెళ్ళారు. ఓకే, అక్కడ మత మార్పిడికి సంబంధించిన ప్రసంగాలు చేశారు. ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఆరోపిస్తున్న వ్యాఖ్యలు. ఏం చెప్తారు మీరు? దేవాలయాలపై దాడులు చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. నా వరకు వచ్చేసి నాది నేషనాలిటీ ఇండియన్, రిలీజన్ హిందూ, క్యాస్ట్ కాపు, కాబట్టి నేను హిందువుని గర్వంగా చెప్పుకుంటా. కానీ నేను వేమన పద్యాన్ని నమ్ముతా. వేమన ఏమన్నాడు? 350 సంవత్సరాల క్రితమే ఒక చిన్న పద్యంలో పశుల వన్నె వేరు పాలెల్ల ఒక్కటే, పుష్పజాతి వేరు పూజ ఒకటే, దర్శనంబులారు దైవంబు ఒక్కటే, విశ్వదాభిరామ వెండ్రవేము. పశుల వన్నె వేరు పాలెల్ల ఒక్కటే, పుష్పజాతి వేరు పూజ ఒకటే, దర్శనంబులారు దైవంబు ఒక్కటే, విశ్వదాభిరామ వెండ్రవేము. నేను దాన్ని నమ్ముతాను. అది వెంకటేశ్వర స్వామి కానీ, అది రహీం కానీ, అల్లా కానీ, ఈశ్వరుడు కానీ. కాబట్టి మానవత్వానికి మించిన మతం లేదనేది నా అభిప్రాయం. అది హిందూ మతం కానీ, మహమ్మదీ మతం కానీ, ఏ మతాలు కానీ ఫైనల్గా వచ్చేసి మానవత్వం అనే మతం. ఈ సందర్భంగా ఒకసారి యొక్క ఈనాడు పేపర్లో చిన్న కథ వచ్చింది, పావురాల కథ. ఒకసారి ఒక పావురాను, పెద్ద పావురం, తల్లి పావురము, పిల్ల పావురము పైనుంటి ఆకాశంలో పోతా ఉన్నాయి ఆహారం కోసం. అప్పుడు ఒక మసీద్ దగ్గర గలాట జరుగుతుందంట. ఆ పిల్ల పావురం తల్లి పావురం అడిగింది, అమ్మ ఏమిటి అక్కడ జరుగుతూ ఉందని. అది హిందువులకు ముస్లింలకు ఘర్షణ జరుగుతుంది మసీద్ దగ్గర అనేది. ఎందుకమ్మా అన్నారు. నీకు తెలియదా, ఈ యొక్క మానవుల్లో టెంపుల్కి పోయే వాళ్ళను హిందువులని, చర్చికి పోయే వాళ్ళను క్రిస్టియన్స్ అని, మసీదులకు పోయే వాళ్ళను ముస్లింలు అంటారు. కాబట్టి వీళ్ళు ఆ విధంగా విడిపోయి కొట్టుకుంటున్నారు. ఇప్పుడు మసీద్ దగ్గర హిందువులు ముస్లింలు కొట్టుకుంటున్నారు అని ఆ తల్లి పౌరం చెప్పింది. అప్పుడు పిల్ల పౌరం అడిగింది, అదేంటమ్మా, మొన్నటి వరకు మనం అందరం పావురాల గుంపంతా ఆడ దేవాలయంలో ఉన్నాము, గుళ్ళల్లో 3 నెలలు 4 నెలలు అక్కడే ఉన్నాము. ఈ లోపల
సంక్రాంతి పండుగ వచ్చి ఆ రిపేర్ చేసేటప్పుడు మనం వచ్చేసి పక్కన మసీదుకు పోయాము, ఆడవుగా 3 నెలలు ఉన్నాము. ఈ లోపల రంజాన్ పండుగ వచ్చింది, వాళ్ళు రిపేర్ చేస్తా అంటే ఆ నుండి మనం చర్చిలోకి పోయాము, ఆడ 3 నెలలు ఉన్నాము. ఈ లోపల క్రిస్మస్ వచ్చి రిపేర్ చేస్తుంటే మళ్ళీ టెంపుల్కి వచ్చాము. మనం ఎక్కడ ఉన్నా, టెంపుల్లో ఉన్నా, మసీదులో ఉన్నా, చర్చిలో ఉన్నా, ఎక్కడున్నా పావురాలమే కదా. మనలో మసీదులో ఉంటే వేరే పేరు, టెంపుల్ ఉంటే వేరే పేరు, చర్చి పోతే వేరే పేరు ఉంటుంది రాదు కదా. ఎక్కడున్నా పావురాలమే కదా. వాళ్ళు ఎక్కడున్నా మానవులే కదమ్మా. మసీదుకి పోయినా మానవులే, చర్చికి పోయినా మానవులే, టెంపుల్కి పోయినా మానవులే కదా అని చెప్పేసి ఆ పిల్ల పౌరం తల్లి పౌరం అడిగితే అప్పుడు తల్లి పౌరం ఉంటుంది. అందుకేనమ్మా మనం పైన ఉన్నాం, మానవుల కింద ఉన్నారు. మనం వాళ్ళకంటే పై స్థాయిలో ఉన్నాము, వాళ్ళ కింది స్థాయిలో ఉన్నారు. ఆ మటుకు అర్థం చేసుకునేటటువంటి మానవులు ఇల్లు ఆ మత పిచ్చితో కొట్టుకుంటున్నారు. మనం ఎక్కడున్నా పౌరులమే, వాళ్ళు ఎక్కడున్నా మానవులే కదా. మసీదుకి పోయినా మానవులే, టెంపుల్కి పోయినా మానవులే, చర్చికి పోయినా మానవులే. ఆ మాత్రమే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కొట్టుకుంటున్నారని చెప్పేసి ఆ తల్లి పౌరం పిల్ల పౌరం చెప్పింది. ఆ బుద్ధి కూడా మానవులే లేకుండా మనము మతం పేరు చెప్పి కొట్టుకుంటూ ఉన్నాం. వచ్చేసి వేమన 350 సంవత్సరం చెప్పాడు ఆ చిన్న పద్యం. పశువుల వన్నె వేరు పాలెల్ల ఒక్కటే. పశువులు వచ్చేసి నల్లావు, తెల్లావు, పుల్లావు ఎన్ని ఉన్నాయి, పాలేమో తెల్లగానే ఉంటాయి. పుష్ప జాతి వేరు, పూజ ఒకటే. ఎన్ని రకాల పుష్పాల దేవుని దగ్గర పూజ. తర్వాత దర్శనంబులారు దైవంబు ఒక్కటే, విశ్వదాభిరాముడి. ఇంత సింపుల్ గా చెప్తే ఇంకా మానవులు వచ్చేసి ఓ దిక్కు అంగారక గ్రహం మీదకి పోతున్నాడు, చంద్రమండలానికి పోతున్నాడు. ఇంకా వచ్చేసి మానవత్వం మర్చిపోయి అందరిలో ప్రవహించేది ఆ రక్తమే, అందరిలో ఉండేది ఆ గ్రూపులే. ఏ గ్రూపు, బి గ్రూపు, ఓ గ్రూపు, బీసీ గ్రూపు, ఏబి గ్రూపు. కాబట్టి అందరం తినేది ఆ తిండి, అందరం తాగేది ఆ నీరే. నీరుని వచ్చేసి పానీ అంటేమి, నీరు అంటేనేమి, తన్నీరు అన్నా కానీ, వాటర్ అన్నా కానీ నీరే కదా. దానికోసం కొట్టుకుందా వలన. కాబట్టి ఇంత అజ్ఞానంతో మానవులు దాని నాయకులు, రాజకీయ నాయకులు దాన్ని ఇంకా ఎక్కువగా ఎడల్పు చేయడం అనేది ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. ఓకే సార్, ఇప్పుడు కల్తీ పాలు గురించి, కల్తీ నెయ్యి గురించి ఇంత సుదీర్ఘ ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. ఓకే, ఇంతకుముందు మీరు అన్నట్టు ఇది దేవుడితో ముడిపడి ఉన్న అంశం, కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాన్ని ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనేదానికి ప్రజలందరూ ఒక అవగాహనకో లేక ఆలోచనకో వచ్చారు. ప్రజలు కూడా అనుకుంటున్నారేమో బహుశా ఇంత ఎక్కువ మాట్లాడొద్దు. సో దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, ఒక నివేదిక ఇస్తాయి, దాన్ని బట్టి ఫాలో అవుదాం. బట్ రాజకీయ నాయకులు దీనికి రాజకీయ రంగు పులుముతున్నారు అనేది ఒకరు ఆరోపణ. అయితే నిన్న రాజమండ్రిలో పాలల్లో కల్తీ జరిగి 4 చనిపోయారు. దానికి సంబంధించి ఈరోజు ఎవరు మాట్లాడట్లేదు. మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయమ్మా. ఇప్పుడు తిరుపతి, తిరుమల లడ్డూనా, తిరుమలకి పోయి వచ్చిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు. కానీ పాలు అనేది సరే రాజమండ్రి వ్యవహారము ఒకటి కావచ్చు, స్పెసిఫిక్ కావచ్చు. కానీ ప్రతిరోజు పాలు వాడాల్సిందే. ప్రతి కుటుంబము, ప్రతి ఒక్కరూ పాలు, అది కాఫీకో, టీకో, పాలుకో, ఇంకోటి రూపంలోనో, పెరుగో, నెయ్యో, ఏదో ఒకటి వాడాల్సిందే. ఎవ్రీ డే ప్రతి కుటుంబం వాడుతుంది. దాని గురించి ఎంత సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు వచ్చేసి రాజమండ్రి ఇష్యూకి సంబంధించి అక్కడ బహుశా యూరియా అండ్ ఇథిలిన్ గ్లైకాల్ ఎక్కువగా ఉన్నాయి అనే ఇన్వెస్టిగేషన్స్ లో కూడా యూరియా వచ్చేసి మామూలుగా 8 to 24 మిల్లీగ్రామ్స్ ఉండాల్సి ఉంటే 130 నుండి 140 మిల్లీగ్రామ్స్ ఉంది. క్రియాటిన్ వచ్చేసి 0.7 నుండి 1.3 ఉండాల్సి ఉంటే 9 mg ఉంది. కాబట్టి చాలా అబ్నార్మల్ గా ఉంది అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ తెలియదు. కాబట్టి ఇక్కడ యూరియాను తర్వాత ఇథిలిన్ గ్లైకాలు మోతాదుకు మించి ఉన్నాయని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఇది కొంతవరకే. కానీ నాకు తెలిసి ఈవెన్ పశువులకే ఇంజక్షన్లు ఇస్తున్నారంటారు. పశువులకే ఎక్కువ పాలు ఇచ్చేదానికోసము ఇంజక్షన్లు, హార్మోన్స్ రూపంలో ఇంజక్షన్లు ఇచ్చేసి అవి కూడా వచ్చేసి దీంట్లో కలపడం కాదు, పశువులో ఇచ్చే పాలు ఇచ్చేటప్పుడే అక్కడనే వచ్చేసి వస్తున్నాయి. తర్వాత వచ్చేసి ఇంకా నీళ్లు కలపడము, రకరకాల నీళ్లు కలపడము, ఆ నీళ్లు డర్టీ వాటర్ కూడా కలుపుతా ఉండొచ్చు, ఎవరికి అవైలబిలిటీ ఉంటే ఆ నీరు కలిపి. కాబట్టి ఇది నిరంతరము పర్యవేక్షించాల్సిన అవసరం. ఇది ప్రతిరోజు అందరూ వాడాల్సిందే. ఈ పాలన వచ్చేసి నిరంతరము పర్యవేక్షించాలి, ఒకరోజు కాదు ఇది. అటువంటి దాన్ని సీరియస్ గా ప్రభుత్వం ఆలోచించకుండా ఎంతసేపు వచ్చేసి ఇంకా ఈ యొక్క తిరుపతి కల్తీ నెయ్యి గురించి ఇప్పటికే ఓవర్ డోస్ అయింది చర్చ. ఇంకా తగ్గించుకొని కనీసం ఈ కల్తీ పాల గురించి రాజమండ్రి ఇష్యూనే కాకుండా మిగతా కూడా ఎవ్రీ డే వీలైనంత వరకు దాని ఇన్వెస్టిగేషన్స్ కానీ దాని మీద
ఏం చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద అటు అధికార కూటమి కానీ, ప్రతిపక్షం కానీ, మొత్తము మీడియా కానీ అందరూ దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది అనేది నా అభిప్రాయం. సార్ అది మొన్న జరిగిన ఎయిర్ క్రాష్లో అజిత్ పవార్ గారి మరణం మనకు తెలిసిందే, దురదృష్టకరం. అయితే ఇప్పుడు ఆ మరణానికి రామ్మోహన్ నాయుడు గారికి ఎక్కడో లింక్ ఉంది అంటూ ఎన్సీపీ నేత అలానే అజిత్ పవార్ గారి మేనల్లుడు రోహిత్ గారు ఆరోపిస్తున్నారు. నేను దాన్ని నమ్మడం లేదు. ఏదో చేసే ఒక సరే వాళ్ళ వరకు న్యాచురల్ గా హెలికాప్టర్ ప్రమాదం మీద వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, కానీ దానికి సంబంధించి ఆ కంపెనీకి ఏదో విఎస్ఆర్ వెంచర్స్ కంపెనీ అంటది, దానికి ఏదో రామ్మోహన్ నాయుడుకి కాబట్టి అది నేను సంబంధం ఉందని నేను నమ్మడం లేదు. అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అంటే విచారణ సరిగ్గా జరగాలి అంటే ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు గారిని తప్పించాలి అంటున్నారు. విచారణ జరపచ్చు, కానీ ఇంకా ఆ విధంగా ప్రధానికి ఇంకా మంత్రులు రాజీనామా చేయాలి, దానికోసం అది కరెక్ట్ కాదు నా అభిప్రాయం. ఆ విధంగా అయితే రామ్మోహన్ నాయుడు ఇప్పుడుగా చేయాల్సింది. ఇండిగో వ్యవహారం అప్పుడే చేసిండు అలా 10 రోజులు 12 రోజులు వచ్చేసి అప్పుడు చేసిన రామ్మోహన్ నాయుడు గారు కానీ ప్రధానమంత్రి కానీ రాజీనామా అప్పుడు చేసిన ఇండిగో వ్యవహారంలో అది ఒక రోజు వ్యవహారం కాదు, 10-12 రోజులు వచ్చేసి ఎంత సఫర్ అయినారో నిజంగా రాజీనామా చేయాల్సిన అవసరమే ఉంటే ప్రధానమంత్రి రామ్మోహన్ నాయుడు అప్పుడు చేసిండాలి, దీనికి కాదని నా అభిప్రాయం. ఓకే, సో ఓవరాల్గా ఏం చెప్తారు సార్ మీరు దీనికి సంబంధించి, అంటే ఎలా చూడాలి? అంటే ఒకటి విచారణ వరకు వచ్చేసి జరపచ్చు, అంతేగాని ఆ విచారణ కోసం రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలనేది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలను పంచుకున్నారు. థ్యాంక్ యూ. నమస్తే. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.